ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నిన్న పెద్దపాడులో రహదారికి శంకుస్థాపన చేసిన పవన్ అనంతరం గిరిజన సమస్యలపై సమీక్షించారు. ఈ రోజు సుంకరమెట్టలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన చెక్క వంతెన ప్రారంభిస్తారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా విశాఖ చేరుకుని అక్కడ జూలో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నిన్న పెద్దపాడులో రహదారికి శంకుస్థాపన చేసిన పవన్ అనంతరం గిరిజన సమస్యలపై సమీక్షించారు. ఈరోజు సుంకరమెట్టలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన చెక్క వంతెన ప్రారంభిస్తారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా విశాఖ చేరుకుని అక్కడ జూలో ఎకో టూరిజంపై సమీక్షిస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ డిప్యూటీ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వాసు. సో మొదటి రోజు చూస్తాం గిరిజనులు ఎంత ఆనందోత్సాహాలు వెల్లువిరిచారో. ఆ నాయకులంటే హామీలు ఇవ్వటం కాదు, హామీలు నెరవేర్చినప్పుడే అది సాకారం అవుతుంది, అది పవన్ కళ్యాణ్ చూపిస్తారంటూ వారి మాటల్లోనే విన్నాం. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏ అంశాలపై సమీక్షిస్తారు? సతీష్, రెండో రోజు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతుంది. మనం పవన్ కళ్యాణ్ బస్ చేసినటువంటి రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. కాన్వాయ్ కూడా సిద్ధమవుతుంది. మనం చూడొచ్చు, మొత్తం పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కూడా కాన్వాయ్ కూడా సిద్ధమవుతుంది. ఇవాళ ఆయన షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా చెక్క వంతెన ప్రారంభించేందుకు 9:30కి వెళ్ళాలి. కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి డుంబ్రిగూడ మండలంలోని కురుడి అనే గ్రామంలో ప్రజలతో, అక్కడ గిరిజనులతో ముఖాముఖి అయ్యేందుకు వెళుతున్నారు. మరి కాసేపట్లో కురుడి గ్రామానికి బయలుదేరుతున్నారు. ఆ గ్రామంలో రచ్చబండ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా డుంబ్రిగూడ అంతా కూడా ప్రాంతం అంతా కూడా మొత్తం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అంతా భారీ పోలీసు బందోబస్తు, ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి బయలుదేరి కురుడి గ్రామానికి వెళ్ళి అక్కడ రచ్చబండలో పాల్గొంటారు. ఆ రచ్చబండ కార్యక్రమంలో ఆ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజనులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఏం కావాలంటే ఇప్పటికే రహదారులు ఏర్పాటు చేశారు. ఆ గిరిజనులు కూడా వేసవికాలం వచ్చిందంటే తాగునీటి సమస్య చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ తాగునీటి సమస్య ఎలాగా, మొత్తం ఇవన్నిటి కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా అధికారంలోకి రానప్పుడు ఇదే గ్రామాల్లో, ఇదే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రహదారులు కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కురుడి గ్రామంలో కూడా గతంలో కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో కూడా గిరిజనులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి ఇంకా అనే సమస్యలపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి సుంకరమెట్టలో ఏర్పాటు చేసినటువంటి చెక్క వంతెన, ఆ చెక్క వంతెన కూడా ప్రారంభిస్తారు. చెక్క వంతెన ప్రారంభించిన అనంతరం విశాఖలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తారు. విశాఖలో జూ ప్రాంగణంలో మొత్తం కూడా ఎకో టూరిజం కోసం మొత్తం ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అధికారులు అయితే అందరూ కూడా వస్తున్నారు. జూ ప్రాంగణంలోనే జూని సందర్శిస్తారు. జూని సందర్శించడం కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ విశాఖ జూలోని ప్రాంగణంలోనే ఉన్నారు. ఆ ప్రాంగణంలో మొత్తం ఈ అధికారులతో ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఏ విధంగా చేయాలని మొత్తం కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తాం మనం, ఈ ప్రభుత్వం వచ్చాక ఎకో టూరిజం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. అందులో భాగంగానే అరకు ప్రాంతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిజం ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేనంతా కూడా పవన్ కళ్యాణ్ నిన్న 2-3 గంటలకు కూడా మొత్తం కార్యక్రమం అయిపోయినప్పుడు కూడా ఈ అరకు ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఆయన ఆలోచిస్తున్నారు. అంటే రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళట్లేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు మాకు ఓట్లు గెలిపించలేదు, మీరు ఓట్లు వేయలేదు, అయినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి నేను కంకణం కట్టుకున్నానని కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ నుంచి కార్యక్రమం పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్తారు. విశాఖలో జూ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎకో టూరిజం మీద సమీక్ష అనంతరం కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా అక్కడే ఉంటారు. ఆ సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ ఆయన పోర్ట్ గెస్ట్ హౌస్లో మొత్తం బస్ చేస్తారు. పోర్ట్ గెస్ట్ హౌస్లో బస్ చేసిన తర్వాత ఎల్లుండి ఉదయం ఇక్కడ నుంచి విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ పైన అవుతారు. ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్
గత కొన్ని రోజులుగా కూడా ఈ గిరిజనులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న ఈ రోడ్డు రహదారిని ప్రారంభించడం, ఈ కార్యక్రమాల అనంతరం కూడా వాళ్ళతో కూడా చాలా కార్యక్రమాల్లో వాళ్ళ సమస్య కూడా వినతి పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల అనంతరం కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గిరిజనులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుని రేపొద్దున భవిష్యత్తులో కూడా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాను, మీ సమస్యను పరిశీలిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. సాయిరాం. రైట్ అంటే వాసు